ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివర పెద్ద స్థలంలో చిన్న పూరీళ్ళు కట్టుకొని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళు. మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్ది అన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూటగట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడేసరికి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది. దగ్గరలోనే ఒక బావి ఉంది. మల్లయ్య తన గాజుల సంచి చెట్టు కింద దిప్పుకొని చెంబుతో నీళ్లు తెచ్చుకొని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి తన గాజుల సంచిని భుజానికి ఎత్తుకొని ముందుకు సాగిపోయాడు. ఇలా మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. చాలా ఆకలిగా ఉండటానాది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము పచ్చినెత్తురు తప్ప ఏ రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బ్రతకాలన్న కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకొని మల్లయ్య ఆదారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర గాజుల సంచి దించి బావి దగ్గర మంచినీళ్లు త్రాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చుని ఏడుస్తూ ఉండడం కనబడింది. ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు, జీతం ఏమీ ఇవ్వలేను కానీ కడుపు నిండా తిండి పెడతాను, నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదువు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కూడా కావలసింది అదే గనుక, బాబు నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి, చేతకాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం ఉండను, ఎందుకైనా మంచిది ముందే చెబుతున్నాను అన్నది. మల్లయ్య సరేనని ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకువెళ్ళాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని, నీ పేరేంటమ్మా అని అడిగింది. నా పేరు దయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. మర్నాటి నుంచి దయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన రోజంతా మల్లయ్య భార్యకు అన్ని పనుల్లోనూ సహాయం చేసేది. సంక్రాంతి రోజులు వచ్చాయి. పగలు పొద్దు తక్కువ, బేరం బాగా సాగుతున్నది. అందుచేత ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లిపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది. దయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావడం ఇష్టం లేక, ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయి దయ్యమ్మ అన్నది. దయ్యమ్మ ఒక్క మూలుగు మూలిగి చాప మీదే పడుకొని చెయ్యి పొడుగ్గా చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకొని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దయ్యమ్మ అని ఎవరన్నా పెట్టుకుంటారా అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు. ఏదో భ్రమ కానీ కల కానీ అయి ఉంటుందన్నాడు. కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తను లోపలికి వచ్చేసరికి దయ్యమ్మ చాప మీద పడుకునే ఉన్నది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవడానికి తగిన వ్యవధి లేదు. దయ్యమ్మ
మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపేయాలనే మల్లయ్య నిశ్చయించుకున్నాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమ్మంటే మర్యాదగా ఉండదు. చేతకాని పని చెబితే పోతానని దయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత ఆమెను పంపడానికి మల్లయ్య ఒక ప్లాన్ వేశాడు. దయ్యమ్మతో, చూడు దయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణ ఉన్నది. ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తున ప్రహారీ గోడ కట్టాలి. కాస్త ఆ పని చూడు అన్నాడు. దయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ కట్టేసింది. దయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకి రూఢీ కావడమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దయ్యమ్మను ఎలా వదులుచుకోవాలో మల్లయ్యకు పాలుపోలేదు. దయ్యమ్మ ఎవరికీ ఏ అపకారమూ చేయడం లేదు, నిజమే. కానీ అటువంటి మనిషి ఎంట ఉండడం ఎంత ప్రమాదం. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలువలో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు, దయ్యమ్మ దయ్యమ్మ, ఆ ఎలుకను తీసుకునిరా అని అడిగాడు. ఏం, నాకు చేత కాదనుకున్నావా అంటూ దయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయం అనుకుని మల్లయ్య గంపడి మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే. ఆ తరువాత దయ్యమ్మను ఎవ్వరూ చూడలేదు.